పెద్దపల్లి జిల్లా గోదావరికని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సుమారుగా 72 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 38 మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. వారిని రేకుర్తికి పంపించారు. పట్టుకోను అంటే వీళ్ళందరూ ఉండండి ఒక 5 నిమిషాలు. ఓకే ప్రసాద్ తీసుకుని ఉంటుంది తీసుకుంటాడట. ఓకే ఈరోజు గోదావరికని లయన్స్ క్లబ్ చెందిన లయన్స్ క్లబ్ సోదరులందరూ కూడా మరి దాదాపుగా ఒక 50 మందికి కంటి పరీక్షలు చేయించి వాళ్ళ అవసరం నిమిత్తం మరి 4 లేజర్ ఆపరేషను, మిగతా పెద్దవాళ్ళందరికీ కూడా శస్త్రచికిత్స చేయడం జరిగింది. చాలా మంచి పని చేశారు గోదావరికి సంబంధించిన లయన్స్ క్లబ్ సోదరులు. ముందు కూడా రాబోయే రోజుల్లో అందరూ కూడా ఎవరైతే నిరుపేదలైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లయన్స్ క్లబ్ సోదరులకు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ 13వ తారీఖు కూడా మళ్ళా కూడా ఒక బస్సును తీసుకెళ్ళి వాళ్ళే తీసుకెళ్ళి లయన్స్ క్లబ్ ద్వారా తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ చికిత్స చేసి మళ్ళీ గోదావరికని తీసుకురావడం జరిగింది. చాలా మంచి పని చేశారు. ఎవరన్నా నిరుపేదలు ఉంటే గోదావరికల్లో ముసలి ముతుక ఎవరన్నా నిరుపేదలు ఉంటే కంటి ఆపరేషన్ చేసుకోలేని పరిస్థితి ఉంటే లయన్స్ క్లబ్ వాళ్ళను కాంటాక్ట్ అయ్యి మరి వాళ్ళ ద్వారా మీరు మీ కంటి ఆపరేషన్ చేసుకోవాలని చెప్పి మరి ఇంత మంచి పని చేసిన లయన్స్ క్లబ్ సోదరులందరూ కూడా మరి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతం మంచిగూడలో కోరుకునే దానిలో భాగంగా కుటుంబ సభ్యునిగా నేను కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు లయన్స్ క్లబ్ సోదరులు గోదావరికని వాళ్ళకి అందించే ప్రజలు. థ్యాంక్ యూ.